Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk about how quality education can change a person and also the nation. So without any further delay, let's welcome Mr. Venkat Ikkurthy. Venkat Ikkurthy Garu is an IT professional, a data scientist. So without any delay, let's welcome him onto our show. Venkat Garu, welcome. Thank you. Thank you very much for doing this show. Yes. Thank you again, Venkat Garu, for tuning in. So today our topic is a little different compared to what we usually talk. So the name of our show today was "Real Happiness Lies with Quality Education." So why did you choose? Why did you decide that we will have a talk about that in today's show? Okay, today's topic is like another meaning of real happiness is quality education. Everybody wants happiness, first of all. Everybody wants real happiness. See, here we need to consider two things. One is with education. ఇప్పుడు ఈరోజు కాలేజెస్ లేకపోతే యూనివర్సిటీస్ everybody is providing a lot of education. We want to convert that into a quality education. What is the definition of quality education? Quality education is very simple. 99% of student after completion of the graduation, they want to get into corporate. వాళ్ళకి ఉద్యోగం రావడం అనేటువంటిది ధ్యేయంగా చదువుతారు. ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటి దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చదువు అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ చదువు నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే చదువుతో పాటు వాళ్ళు చాలా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ ఈజ్ లైక్ ఏ ఫర్ యాటిట్యూడ్స్, ఎస్ ఫర్ స్కిల్స్, కే ఫర్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేటువంటిది కాలేజీలో వాళ్ళు నేర్పించేస్తారు. లైక్ యాటిట్యూడ్ అనేటువంటిది వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెల్ఫ్ మోటివేషన్, హానెస్టీ, ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? ఒక కాలేజీలో వాళ్ళ స్టూడెంట్స్ తో పాటు వాళ్ళు ఇవన్నీ కూడా నేర్పించాలి. ఇవన్నీ నేర్పించగలిగినప్పుడే డెఫినెట్ గా ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ క్వాలిటీ ఎడ్యుకేషన్. లేకపోతే అది ఓన్లీ ఎడ్యుకేషన్ గానే మిగిలిపోతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ గా ఉండదు. సో అందుకని మనం ఇప్పుడు ఎవరైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకున్నారో వాళ్ళు ఇమీడియట్ గా ఏమైపోతుంది, వెంటనే దే ఆర్ ఏబుల్ టు గెట్ ఏ జాబ్. దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్. దట్స్ ద రీజన్ ద టాపిక్ ఈస్ ది అనదర్ మీనింగ్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, quality education. Yes. So Mr. Venkat Garu, because of, education now is very different comparatively to education that was, when people used to go to gurukuls, everything has changed. The education is now compromised. How you see different schools with, there's something called as the IIT coaching right when they're in their 6th grade. Some people are training kids from, to whatever ambition that they want to become. They're training it from like very early stage. When you were in a school, it was completely different. When I was in a school, it was very different. Now it's completely different. So do you think the quality is still retaining generationally? What is your view on that? క్వాలిటీ అన్న పదం వచ్చేసరికి ఇప్పుడు ఒక 5th క్లాస్ స్టూడెంట్ కి 20 టేబుల్స్ అవసరమా? వాళ్ళు బై హార్ట్ చేంజ్ చేస్తారు. ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్? దట్స్ ద రీజన్ ది సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 5th ఇయర్స్ తర్వాత ఎల్కేజీ, 6th ఇయర్స్ తర్వాత యూకేజీ, 7th ఇయర్ అనుకుంటాను ఫస్ట్ గ్రేడ్ తీసుకుంటాను. అవసరం కదా. ఇప్పుడు ఒక 10 ఏళ్ల పిల్లవాడికి 20 ఎక్కాలు 20 టేబుల్స్ బై హార్ట్ చేయించాల్సిన అవసరం ఏమీ లేదు. వాడు అవసరమైనప్పుడు వాడు నేర్చుకుంటాడు. ప్రాబబ్లీ ఇట్ మేబీ 16th ఇయర్ ఆర్ మేబీ 17th ఇయర్ నేర్చుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది అంటే బలవంతంగా అవసరం లేనటువంటి నాలెడ్జ్ ని పుష్ చేయడం అనేటువంటిది మానేయాలి. అవసరమైనంత వరకే వాళ్ళకి చెప్పాలి. సో అది చెప్పేటువంటిదే క్వాలిటీ ఎడ్యుకేషన్. అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి చదువు అంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. వెన్ దే హ్యావ్ ఏ ఇంట్రెస్ట్, దే ఆర్ ఏబుల్ టు లెర్న్ ద థింగ్స్ ఇన్ రైట్ డైరెక్షన్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్రెస్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే ఇంట్రెస్ట్ చచ్చిపోయే పరిస్థితి చేస్తున్నాం బికాస్ ఆఫ్ అవర్ ఇంటెన్షన్. సో వీ వాంట్ టు మేక్ షూర్ దట్ అవర్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ డాక్టర్స్, యువర్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ ఇంజనీర్స్. ఎప్పుడు ఇంజనీరింగ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ 10+2 తర్వాత,
10+2 తర్వాత కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం 6th క్లాస్ నుంచి ఎందుకు పుష్ చేయాల్సినంత అవసరం ఏముంటుంది అనేటువంటిది మనకి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇదంతా ఇక్కడ ఏమిటంటే ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాం కానీ మనం క్వాలిటీకి దూరం అయిపోతున్నాం. ఎడ్యుకేషన్ వస్తుంది, మార్క్స్ 100కి 100 వచ్చేస్తాయి. బట్ వేర్ ద ప్రాబ్లం ఏమిటి అంటే వాళ్ళు దే వాంట్ టు మేక్ షూర్ దట్ దీస్ థింగ్స్ పుట్ ఇన్ టు ఏ రియాలిటీలోకి ఉన్నప్పుడే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఆ ఎడ్యుకేషన్. రియాలిటీలోకి లేనప్పుడు ఒక ఫిజిక్స్ తీసుకున్నారు, లేకపోతే ఒక బాయిల్స్ లా తీసుకున్నాము, లేకపోతే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ తీసుకున్నాం. ప్రాక్టికల్ గా ఆలోచించాలంటే ఏంటి? బాయిల్స్ లా ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ప్రొవైడెడ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ డెఫినేషన్. ఆ డెఫినేషన్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేస్తున్నాం మనం అనేటువంటిది వాళ్ళు ఫిగర్ అవుట్ చేసినప్పుడు మాత్రమే డెఫినెట్ గా దట్ విల్ బి మచ్ మోర్ అడ్వాంటేజ్ అండ్ మచ్ మోర్ యూస్ఫుల్. అదర్వైజ్ అది క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్. స్టూడెంట్ తనకి తను ముందుకు వెళ్ళాలి. నేను ఇది ప్లీజ్ కంటిన్యూ వెంకట్ గారు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లోకి పట్టుకొస్తున్నాయి అనేటువంటిది మన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ గ్లోబల్ సమ్మిట్ లో లైక్ గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్ వైజాగ్ లో జరిగినప్పుడు 13 lakhs of crores of investments అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? విత్ ఇన్ ఒక 1 year or 1.5 year or 2 years లో డెఫినెట్ గా వాళ్ళు ఒక 6-7 లక్షల మంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేస్తారు. ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? కార్పొరేట్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఈస్ దే వాంట్ టు మేక్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వాంట్ టు గెట్ ఎ క్వాలిటీ పీపుల్ బై ఎండ్ ఆఫ్ ద డే. So we want to make sure that now the government need to realize that the education system is there for sure. How we want to convert that into a quality education? Then those students are the torch bearers for these corporate companies. That is the main intention of the quality education, particularly for this. Yes, perfect. So Venkat Garu, I get it, academically you're number one, you know all the terms, you know all the syllabus, all of it is well and good. But, once you come into the corporate world or once you start talking, once you start working, it is very important that you have social skills, social soft skills are very important, which nowadays not a lot of schools are considering. Vallaki enti ante okay na babu 10-20 subjects chadivestunnaru, he's getting 100 on 100, that's more than enough, but they don't concentrate on these social skills. So how important do you think social skills are now in this generation and also for the generation that's going to come? Social skills are very important. Even if we have an extraordinary subject, if you are not able to express them in a right direction, how you are going to crack the interview? మీకు అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ సబ్జెక్ట్ ని చెప్పాలి, ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పగలగాలి. ఆ సబ్జెక్ట్ ని అప్లై చేయాలి, ఏది ప్రాబ్లమ్స్ లో అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మాత్రమే మనకి జాబ్స్ అనేవి వచ్చేస్తాయి. సో అప్లై చేయాలి అంటే అర్థం ఏంటి? అప్లికేషన్, ఇప్పుడు మీరు కార్ నడుపుతున్నప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ వేర్ ఈస్ ద బ్రేక్ అండ్ వేర్ ఈస్ ఎక్సలేటర్ అండ్ క్లచ్, దీస్ 3 things. మీరు పుస్తకం చదువుతుంటారు, క్లచ్ ఇలా ఉంటుంది, బ్రేక్ ఇలా ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. 100 రోజులు చదువుతారు. చదివిన తర్వాత జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు రైడ్ ఏ కార్, probably you may met an accident because you don't know the practical approach. ఒక స్విమ్మింగ్ గురించి మనం ఒక పుస్తకం మొత్తం చదివాము 100కి 100 మార్క్స్ తెచ్చుకున్న తర్వాత స్విమ్ చేద్దామని నదిలోకి దూకేసాము అనుకోండి, కష్టమైపోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ని అప్లై చేసేటువంటి ఫిలాసఫీ రావాలి. అప్లై చేసే ఫిలాసఫీ అంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి. నేను మొన్న మధ్య ఎప్పుడు ఒక చిన్న బుక్ చదివాను, లైక్ మొత్తం కంటిన్యూస్ గా నేర్చుకోవాలంటే స్మాల్ ఒక బుక్ ఉంటుంది. బుక్ లో ఏరోప్లేన్ ఎలా నడపాలి అనేటువంటిది ఒక బుక్ ఉంటుంది. ఏరోప్లేన్ ఎలా నడపాలి అంటే ఏమవుతుంది? వాడు ఒక గ్రీన్ బటన్ నొక్కండి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, ఎల్లో బటన్ నొక్కండి ముందుకు వెళ్తుంది, ఇంకో బటన్ నొక్కండి పైకి వెళ్తుంది. ఓకే, హీఈస్ హ్యాపీ, ఏరోప్లేన్ ఫ్లైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత దెన్ హీ వాంట్స్ టు ల్యాండ్ ద ఫ్లైట్. అప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తాడు. హే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ హౌ టు ల్యాండ్ ద ఫ్లైట్, గో టు ద బుక్ షాప్ అండ్ బై Volume 2.
ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుంది, మొత్తం పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని హాఫ్ నాలెడ్జ్ తో మనం ముందుకు వెళ్ళాము అనుకోండి, దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. లాట్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ వస్తుందంటే హాఫ్ నాలెడ్జ్ తో మనం ముందుకు వెళ్తున్నాం. ఏ సబ్జెక్ట్ అయినా సరే పర్ఫెక్ట్ గా నేర్చుకోవట్లేదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ గురించి థింక్ చేసాం. కంప్యూటర్స్ గురించి థింక్ చేసినప్పుడు కంప్యూటర్స్, వాట్ ఈస్ వెంట్ బై కంప్యూటర్ అండ్ వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్, when we to write a program, what is the purpose of this program, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయేసి ఓకే ఐ వాంట్ టు డూ సంథింగ్ అనేటువంటి పోవాలి. సో బేసిక్ థింగ్స్, అట్లీస్ట్ బేసిక్ థింగ్స్ అన్నా పర్ఫెక్ట్ గా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. రెండవది ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యొక్క అప్రోచ్ ఏంటి, దే వాంట్ టు మేక్ ప్రాఫిట్. బై ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు మేక్ ప్రాఫిట్. అలాంటప్పుడు ఆ ప్రాఫిటబుల్ ఎన్విరాన్మెంట్ లోకి మనం పోవాలి. వీఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ఏ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, వీఆర్ వర్కింగ్ విత్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్, కమర్షియల్ కంపెనీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తీసుకోండి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఏం చేస్తుంది, దుబాయ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ 250 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సేమ్ ఫ్లైట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు దుబాయ్ బై 4:20. So that means first 30 minutes is get out of all the passengers, next 30 minutes cleaning the whole flight, next 30 minutes getting new passengers. Same crew is taking the flight back to Dubai. Same crew and same pilot తీసుకెళ్తారా ఫ్లైట్ ని బ్యాక్? నో, సేమ్ మెషిన్ మాత్రం బ్యాక్ వెళ్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ యొక్క ఉద్దేశం ఏంటి, దే డోంట్ వాంట్ టు కీప్ దేర్ మెషిన్స్ ఐడిల్. అంటే వాళ్ళ మెషిన్స్ అంటే వాళ్ళ ఫ్లైట్స్ ఐడిల్ గా మాత్రం ఉంచరు. Continuously they want to fly those machines. So that's they want to make more profit. Yes. Venkat garu, I was hoping you can talk a little about the board of education here in India. You've been living in USA, you yourself are an educationalist, you lived in USA for a lot of time now. Can you what was your personal view on the difference between the Indian Board of Education and the American board? How different are both the education system? Can you compare and explain the viewers a little about it? Yeah, absolutely. That's because Indian education and American education, literally both are different scenarios. In American education, kids will enjoy the studies. కిడ్స్ చదవాలంటే ఆనందంగా ఉంటారు. బట్ వేరేజ్ ఇండియన్ ఎడ్యుకేషన్ లో ఏమిటి, స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఆ స్ట్రెస్ఫుల్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాబబుల్లీ ఇట్ మే బి పేరెంట్స్ నుంచి కావచ్చు, టీచర్స్ నుంచి కావచ్చు, సిస్టమ్ నుంచి కావచ్చు. సిస్టమ్ అంటే ఇండియన్ సిస్టమ్ నుంచి కూడా రావచ్చు. సో అమెరికన్ సిస్టంలో అట్లా ఉండదు. అలా ఎందుకు ఉండదు అంటే, నాకు తెలిసి చాలా మంది వాళ్ళు ఒక బ్యాచులర్స్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ సర్టన్ ఏరియాస్, దెన్ డెఫినెట్లీ ఇమీడియట్లీ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ అదర్ డైరెక్షన్, వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేరినటువంటి పిల్లవాడు మారిపోయేసేసి బిజినెస్ లోకి వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ఆ సిస్టమ్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వస్తున్నాయి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆ పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ షుడ్ బి బెటర్. ఆల్మోస్ట్ 30-40 years తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చారు. ఎందుకు మార్చారు అంటే, రీజన్ ఈజ్ లైక్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఇంటెన్షన్ టు లెర్న్. సపోజ్ నౌ టుడే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ విత్ మ్యాథమెటిక్స్, టుడే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ విత్ బయాలజీ ఆర్ జువాలజీ. సో మై ఇంటెన్షన్ ఈజ్ ఐ వాంట్ టు గో విత్ MBBS doctor or medical. So then after joining the course after biology and zoology, studying for a couple of years, it seems to be tough, this is not my bread and butter. Then what I need to do? In India it's not possible, you need to stick on that group, particularly in US is not like that. Then you can move into business side, I can move into other areas. So that is the reason main difference is in Indian system and American system is, Indian system is a lot of places is a stressful. A stress ekkadi nunchi vastundi ante 90% of stress పేరెంట్స్ నుంచి వస్తుంది. రెండవది, పేరెంట్స్ ఎవరిని స్ట్రెస్ చేస్తారు, కాలేజీని స్ట్రెస్ చేస్తారు. మా పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, అది రావాలి, ఇది రావాలి అని చేస్తారు. దాంతో అక్కడ ప్రొఫెసర్స్ పిల్లల మీద స్ట్రెస్ పట్టుకొచ్చేస్తారు. పేరెంట్స్ కి స్ట్రెస్ ఏమిటి, చుట్టుపక్కల ఉండే సొసైటీ, వాళ్ళ పిల్లవాడు అమెరికా వెళ్ళిపోయాడు, లేకపోతే ఐఐటీలో చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుంది, కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇండియన్ సిస్టమ్ లో కంపారిజన్, అమెరికన్ సిస్టమ్ లో కంపారిజన్ ఉండదు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ యూనిక్. సో యూనిక్ కాబట్టి వాళ్ళు కంపేర్ చేయరు.
డెఫినెట్గా ఇవాళ నాకు నచ్చలేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ బయాలజీ, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ బిజినెస్ సైడ్, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ అదర్ ఏరియా, అలా పరిస్థితి అయిపోతుంది. సో కాబట్టి ఏమైపోతుంది అంటే ప్రొడక్టివిటీ, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది అమెరికా లాంటి దేశంలో. ప్లస్ ఇంకొకటి ఫోకస్ ఉంటుంది స్టూడెంట్కి, వాడికి కావాల్సినటువంటి ఏరియాలో వాడు ఫోకస్గా తీసుకొని చదివే అవకాశం కనపడుతుంది. బట్ వేరే ఇండియాలో ఫోర్స్ఫుల్లీ చదవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బీటెక్ చదివినటువంటి పిల్లవాడు ఖచ్చితంగా బీటెక్ కంప్లీట్ అవ్వాలి. మధ్యలో నేను బీటెక్ మానేసేసి ఇంకో కోర్స్కి వెళ్ళిపోతాను అంటే అది జరిగే పని కాదు ఇండియన్ సిస్టంలో. ఇప్పుడు కొంచెం మారుతుంది అనుకోండి. సో లైక్ దిస్. కాబట్టి ఇండియా ఎకాడమిక్స్ వచ్చేసరికి ఇండియన్ కిడ్స్ అమెరికన్ కిడ్స్ తీసుకుంటే ఐఎమ్ వెరీ పాజిటివ్. ఇండియన్ కిడ్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్. బట్ కమింగ్ బ్యాక్ టు ద రిజల్ట్ ఓరియంటెడ్ వచ్చేసరికి అమెరికన్ కిడ్స్ ఆర్ మోర్ రిజల్ట్ ఓరియంటెడ్. ఎందుకంటే ఫోకస్ గా పనిచేయటం అనేటువంటిది అమెరికన్ సిస్టంలో అలవాటు అయిపోతుంది. అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట యాక్చువల్గా. Yes. So, Venkat Garu, is there anything that you want to specifically say to the parents watching the show about how important is it to not compromise on, quality education? Because parents nowadays, not all of them, again, I'm not saying that every Indian parent is like that. There are so many different parents who are not like that. But there are few people who are just like, no, this person has to get this many marks. He has to, be the topper of the class. And, they don't really understand the amount of stress that kid is going through. So can you talk, is there anything that you want to say to the parents watching the show, why it is important to not compromise on the quality of not just education, but also ethics in life? ఇదే ప్రాబ్లం అండి. ఇప్పుడు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు, మా పిల్లవాళ్ళు ఒక బీటెక్ కావాలనో లేకపోతే ఇంకోటి ఆలోచిస్తారు. ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు సైకాలజిస్టుల దగ్గర కాంటాక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజిస్ట్ అనగానే వేరే వాళ్ళు వెళ్తాను కాదు. అసలు ఒక పిల్లవాడు వాడి యొక్క సైకాలజీ ఎట్లా ఉంది, ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది అనేటువంటి భావన మనకి డెవలప్ కావాలి. ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు ఉంటారు, లైక్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడికి సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వచ్చిన మార్క్స్ని ఎవాల్యుయేట్ చేసి హే దిస్ గై ఈజ్ గుడ్ ఇన్ దిస్ ఏరియా అని చెప్పేసి అనేటువంటి సిస్టమ్ రావాలి. ఆ సిస్టమ్ ఎప్పటికి వస్తుంది మనకి ఇండియాలో? ఒక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మార్క్స్ని మనం ఎవాల్యుయేట్ చేసి ఒక కరువు గీసి దిస్ గై ఈజ్ గుడ్ ఇన్ దిస్ ఏరియా అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మెయిన్గా పేరెంట్స్ ప్రతి వాళ్ళ పిల్లవాడిని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం మానేయాలి. ఫస్ట్ స్టెప్ చేయాల్సిన పని కంపారిజన్. ఈ కంపారిజన్ చేసినప్పుడు మీరు చెప్పిన ప్రకారము వాళ్ళు కంపేర్ చేస్తారు, హే దట్ గై ఈజ్ డూయింగ్ దిస్, దట్ గై గాట్ ఐఐటి సీట్, సంథింగ్ లైక్ దిస్ అన్నప్పుడు ఆ ఐఐటి సీట్ రావడం కోసం స్ట్రెస్ చేస్తారు. మీకు తెలుసో లేదో, లైక్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ 400 to 500 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆర్ సూసైడ్స్. ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం మీరు తీసుకుంటే ఎందుకు అవుతుంది? బోర్డు ఇంటర్మీడియట్ చదవే పిల్లవాడు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్ పెడుతున్నారు. ఆ స్ట్రెస్ ఎవరు పెడుతున్నారు? పేరెంట్స్ పెడుతున్నారు. పేరెంట్స్కి స్ట్రెస్ ఎక్కడుంది? చుట్టుపక్కల సొసైటీ ఉంది. సొసైటీలో మా పిల్లవాడికి సీట్ రాకపోతే ఏదో అయిపోతుంది అనేటువంటి భావన వల్ల ఉంది. కాబట్టి వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టడం మానేసేయాలి. మేము గుంటూరులో ఒకసారి, నాకు తెలుసు లాస్ట్ ఇయర్ 23 మంది సిఏ స్టూడెంట్స్ వాళ్ళు సిఏ పాస్ అవ్వలేదని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అందుట్లో ఒక 6-7 స్టూడెంట్స్ చనిపోయారు. సూసైడ్ అటెంప్ట్ చేశారు, చనిపోయినప్పుడు మా దగ్గర ఒక 500 స్టూడెంట్స్ ఉన్నారు, సిఏ చదివే స్టూడెంట్స్ ఉన్నారు. నేను వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టించాను. ఒక గరికపాటి నరసింహరావు గారిని ఒక ఆయన్ని పిలుచుకొచ్చి ఒక ప్రోగ్రాం పెట్టాను. ఆయనకు ఒకటే చెప్పాను, సార్ మీరు దేవుడి గురించి ఏమీ చెప్పక్కర్లేదు. పిల్లలకి జీవితంలో పరీక్షలు అనేవి ఒక చిన్న పార్ట్. వాళ్ళ 100 years లైఫ్ స్పాన్ లో ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న డాట్ లాంటిది. ఆ డాట్ కనుక సక్సెస్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కడో సూసైడ్ చేసుకోవడము, అటెంప్ట్ చేసుకోవడం అనేటువంటి భావన వదిలేసేయండి, దీని గురించి మీరు మాట్లాడండి అని చెప్పేసి నేను చెప్పాను. సో నాకేమన్నా అవసరమా? నాకు అవసరం ఏమీ లేదు. ఆయన వచ్చారు, పాపం చక్కగా మాట్లాడారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఇయర్ ఒక్క సూసైడ్ అటెంప్ట్ లేదు. చూడండి, ఆ సంవత్సరం 23 అటెంప్ట్స్ ఉన్నటువంటిది నెక్స్ట్ ఇయర్ ఒక్క అటెంప్ట్ లేదు. అది నా గొప్పతనం అని నేను చెప్పట్లేదు, కానీ బట్ వేరేస్ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్, పీపుల్ నీడ్ టు రియలైజ్ రిజల్ట్స్ అనేటువంటిది జీవితంలో ఒక చిన్న భాగం. ఇందా మీకు చెప్పాను, ఆస్క్ అని చెప్పాను, యాటిట్యూడ్, స్కిల్స్,
నాలెడ్జ్. సో ఈ 3 పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, ఎగ్జామ్స్ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎగ్జామ్ మనం కష్టపడి పరీక్ష రాస్తున్నాము, పాస్ అయితే పాస్ అవుతాము, పాస్ అవ్వకపోతే ఇంకోసారి ఎగ్జామ్ రాస్తాం. దాన్ని బేస్ చేసుకొని సూసైడ్స్ దాకా వెళ్లాల్సినంత అవసరం ఏమొస్తుంది? ఈ ఈ ఈ కాన్ఫిడెన్స్ ఎవరు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఇవ్వాలి. బాబు కష్టపడి చదువు, ఇబ్బంది ఏం లేదు, డోంట్ వరీ అబౌట్ అని కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. పేరెంట్స్ ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకు? దే ఆర్ కంపేరింగ్ దే కిడ్స్ విత్ అదర్ పీపుల్. వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. ఆ కంపారిజన్ వదిలేయాలి. కంపారిజన్ వదిలేసినప్పుడే అది బెటర్ అవుతుంది. రెండోది ఎవరు చెప్పాలి? ఫ్యాకల్టీ చెప్పాలి. ఫ్యాకల్టీ మీద విపరీతమైన ప్రెషర్ పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? పేరెంట్స్ పెడుతున్నారు. పేరెంట్స్ మొత్తానికి ఏమవుతుందంటే, కంపారిజన్ అన్నటువంటి ఒక్క పదాన్ని తీసేసినట్లయితే ఆటోమేటిక్ గా ప్రతి స్టూడెంట్ తనకి కావలసినటువంటి సబ్జెక్టు తనకు కావలసినట్టు చదువుకునే అవకాశం వస్తుంది. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనం చెప్తున్నాం, ఎడ్యుకేషన్ కి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఎంత వ్యత్యాసం ఉంటుందంటే యూ వోంట్ బిలీవ్ దట్. అంత వ్యత్యాసం ఉంటుంది. ఒక 10th క్లాస్ పిల్లవాడికి ఒక పిహెచ్డి చేసిన పిల్లవాడికి ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంటుంది? అంత డిఫరెన్స్ ఉంటుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నటువంటి మనం పట్టగలిగినప్పుడు డిఫరెంట్ పీపుల్ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. ఇప్పుడు సపోజ్ కాలేజీలో ఇంతకు ముందు చిన్నప్పుడు కాలేజెస్ చూడండి, మీరు చదువుకున్నప్పుడు లేకపోతే మేము చదువుకున్నప్పుడు అయితే డ్రిల్ క్లాస్ అని చెప్పేసి గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఒక ఆటలు ఆడిచ్చేసేవాళ్ళు. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ డ్రిల్ అనే ఒక పీరియడ్ ఉండేది. ప్రతి స్కూల్లో ఒక డ్రిల్ మాస్టర్ ఉండి వాళ్ళు ఏదో ఆటలాడిచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ అసలు ఆ పరిస్థితి కనపడుతుందా? స్టూడెంట్స్ ని, పిల్లల్ని తీసుకొని డ్రిల్ మాస్టర్ క్లాస్ కి తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుందా? ఎందుకు ఆ డ్రిల్ చేయటం వల్ల ఏమైపోయింది? ఆ ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తాన్ని 2 గ్రూప్స్ కింద చేసి ఒక కబడ్డీనో లేకపోతే ఒక హాకీనో ఖోఖోనో ఏదో ఒక గేమ్ ఆడిస్తారు. గేమ్ ఆడినప్పుడు ఇద్దరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఒకళ్ళు ఓడిపోతారు డెఫినెట్ గా. సో కాబట్టి యు ఆర్ లెర్నింగ్ టు హౌ టు ఫేస్ ద డిఫీట్. అంటే ఓడిపోవడాన్ని ఫేస్ చేసేటువంటి లక్షణము అక్కడ డ్రిల్ క్లాసెస్ లో ఉంటుంది. కానీ ఇవాళ అసలు ఫోన్లో గేమ్స్ ఆడటం తప్పించి రియల్ గా గేమ్స్ ఎవరు ఆడుతున్నారు? సో ఆడినప్పుడు ఏమైపోయింది, వీళ్ళకి ఓడిపోతే ఏమవుతుంది అనేటువంటి భావన వాళ్ళలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో అలాంటి సిచ్యువేషన్ మేము చిన్నప్పుడు మాకు ఉండేది. వీక్లీ ట్వైస్ థ్రైస్ ఒక డ్రిల్ క్లాస్ ఉండేది. ఆ గ్రౌండ్కి వెళ్ళి ఏదో గేమ్ ఆడటము, అందరూ ఈసారి గెలవం కాబట్టి ఓడిపోయినప్పుడు ఏం చేయాలి మనం? వీ యాక్సెప్టెడ్. సేమ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ పరీక్షలో ఫెయిల్ అయినా కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసామో మీరు చెప్పినటువంటి ఈ సిమ్టమ్స్ అన్ని కూడా దూరం అయిపోతాయి. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ లో చూడండి, స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. హైదరాబాద్ లో ఒక 2 కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు స్పోర్ట్స్ చాలా బాగా ఇస్తారు. దేర్ ప్లేయర్స్ ఈజ్ లైక్ టెన్నిస్ స్టేట్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారు వాళ్ళు. ఐ నో దట్స్ కాలేజెస్ ఆల్సో. సో కాబట్టి ఏ కాలేజ్ అయితే, ఏ స్కూల్ అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి తప్పిస్తుంటుందో వాళ్ళు ఓవరాల్ గ్రోత్ గా మొత్తం పట్టురావడం అంటే లైక్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో ఎలక్యూషన్ అండ్ డిబేట్ చేయటం ఇవన్నీ నేర్పించాలి. ఒక్క చదువు కాదు, చదువుతో పాటు చాలా నేర్చుకోవాలి వాళ్ళు. చదువుతో పాటు డిబేట్ ఎలా ఉంటుంది, ఎలక్యూషన్ ఎలా ఉంటుంది, స్టోరీ రైటింగ్ ఎలా ఉంటుంది, ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామే గుడ్ ఇన్స్టిట్యూట్. So Venkat Garu, what is something that you want to say to the students watching the show? Because, when I was studying, when I didn't get what I wanted to at some point, I always think these 2 things in my mind. First is you should always have a backup for everything that you're doing. If you have a backup number A, I feel like you should also have a backup number B and then a C. And then another proverb that I believe is everything happens for a reason. I feel for anything that you're doing, there's always a reason behind it. So according to you, what are your favorite proverbs that you like saying to the students, especially, to keep themselves motivated? బ్యాకప్ ప్లాన్ అనేటువంటిది, ఇఫ్ యూ సీ లైక్ బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి, ఖచ్చితంగా కాదంటలేదు. కానీ బ్యాకప్ ప్లాన్ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే 100% వీళ్ళు దీని మీద కష్టపడతారా అనేటువంటిది కావాలి. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్. బ్యాకప్ ప్లాన్ ఇప్పుడు సీట్ రాకపోతే ఏమిటి అంటే ఇంకో డిగ్రీ చదువుకోవచ్చు, డిగ్రీ రాకపోతే ఏమిటి ఇంకోటి అనొచ్చు. కానీ వీళ్ళ యొక్క గోల్ ఏంటి? ఫైనల్లీ దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు కార్పొరేట్ దే వాంట్ ఎంటర్ ఇన్ టు ద జాబ్ మార్కెట్, ది జాబ్. దట్ ఈస్ ద ఫైనల్ గోల్.
ఆ గోల్ రీచ్ అవ్వటానికి మనం వేసేటువంటి ప్రతి స్టెప్ దట్ లీడ్స్ టువర్డ్స్ టు గెట్ ద కార్పొరేట్. దట్స్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ బ్యాకప్ ప్లాన్ కన్నా కూడా ఏమిటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ పని చేస్తున్నాము అంటే కాన్ఫిడెంట్ గా పనిచేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఎప్పుడైతే ఏ పర్సన్ హ్యావింగ్ విత్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, suppose if he fails in his first attempt, then he knows it. What are the problems? Why I failed here? Why I failed? He need to accept it. I accept. Second time definitely గా సక్సెస్ అయిపోతారు. సో కాబట్టి బ్యాకప్ ప్లాన్ కన్నా కూడా ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ అనేటువంటిది నా ఉద్దేశం అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. Yes. Finally, Venkat Garu, is there anything that you want to say to the viewers watching the show? వెరీ సింపుల్ అండి. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ అనేవి ఏమీ లేవు. ఇంత ముందు కూడా మీకు చెప్పాను, సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ నెవర్ టాక్ టుగెదర్. ఇఫ్ యూ వాంట్ టు if you are giving excuses, you never get success. If you want to get a success, you don't want to give any excuses. సో ఇక్కడ అంటే రాజీ పడకుండా కష్టపడగలిగితే, అది కూడా కష్టం కాదు, లైక్ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయగలిగితే డెఫినెట్లీ దట్ ఈస్ ద సక్సెస్. బట్ వేరేస్ గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ గోల్ రీచ్ అవడం కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక ల్యాడర్ లాగా ఉపయోగపడుతుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ, ఇప్పుడు ఈ షో చూసినటువంటి వాళ్ళు కనీసం కొంచెం ఒకటి ఆలోచించి ఓకే దే ఎంత దే వాంట్. పేరెంట్స్ మాత్రం వాళ్ళ పిల్లల్ని కంపేర్ చేయడం మానేస్తే గనక డెఫినెట్ గా వీ కెన్ సీ ద వండర్స్ ఇన్ ద కంట్రీ. Yes, sure. Thank you so much, Venkat Garu, for tuning on to our show. We covered a very important topic. I'm pretty sure a lot of parents have also enjoyed watching it. Thank you again for viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.